బేసిక్గా తల్లిదండ్రుల్ని దైవ సమానులు అని అంటారు. ఎగ్జాక్ట్లీ. సో మీ తల్లిదండ్రుల గురించి ఏదైనా చిన్న లైన్లో ఏదైనా చెప్పాలి అని అనుకుంటే ఏం పంచుకోవాలనుకుంటున్నారు? అండ్ ఫాదర్ గారు ఇప్పుడు లేరండి, లేరు. నేను యాక్చువల్లీ చెప్పాలంటే మా పెద్దనాన్నగారి దగ్గర పెరిగాను. వెంకటరత్నం నాయుడు అని ఆయన దగ్గర పెరిగాను. నేను చదువు అంతా, నేను కాలేజ్ స్టడీస్ కానీ, ఆ తర్వాత నేను ఇన్స్టిట్యూట్లో ఆయన నన్ను జాయిన్ చేయించడం కానీ, నేను సినిమాలోకి వచ్చిన తర్వాత షూటింగ్స్కి 3-4 టైమ్స్ వచ్చారు. వైజాగ్ అవుట్డోర్లో ఉంటే రాజమండ్రి ఒకసారి వచ్చారు, చెన్నై ఒకసారి వచ్చారు. ఆయన కూడా లేరు, ఆయన చనిపోయారు లాంగ్ బ్యాక్. చాలా పెద్ద అప్సెట్ అండి నాకు అది. లైఫ్లో నేను మర్చిపోలేని చాలా పెద్ద. అంటే మీకు ఊహ తెలియనప్పటి నుంచే మీ ఫాదర్ గారు లేరా? ఎలా? ఉన్నారు. బట్ నేను పెరగటం ఏంటంటే ఆయన పెద్దనాన్నగారి దగ్గర పెద్దనాన్నగారు పెద్దమ్మ దగ్గర పెరిగాను. యా, మీరు అన్నారు కదా ఏం చెప్తానంటే సేమ్ లైఫ్ కావాలని కోరుకుంటానండి. నాకు మళ్ళీ సేమ్ నేమ్ నా పేరెంట్స్ నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే నా పేరెంట్స్కే, మా అమ్మే. అండ్ నాట్ ఓన్లీ దాట్, నా వైఫ్, నా పిల్లలు. తల్లిగారు ఉన్నారు? మదర్. ఇదే ఫ్యామిలీ కావాలని కోరుకుంటాను. మా అత్తమామలు కావచ్చు, నా వైఫ్ కావచ్చు, అండ్ మా సిస్టర్ కావచ్చు, మా సిస్టర్ ఫ్యామిలీ కావచ్చు. యాజ్ ఇట్ ఈజ్ ఇంకో జన్మంటూ ఉంటే సేమ్ ఇదే ఫ్యామిలీ ఇలాగే ఉండాలని కోరుకుంటాను. సార్, నాన్నగారు లేకపోయినా నేను మీతో మా సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా ఆయనకి విషెస్ చెప్పిద్దామని అనుకున్నా. నేను మీకు పిల్లలుగా, అంటే మీకైతే పిల్లలు ఉన్నారు కదా, సో నా సైడ్ నుంచి హ్యాపీ ఫాదర్స్ డే టు యూ. బికాస్ మీరు ఇప్పుడు నేను ఇంతకు ముందు మాట్లాడినట్టు మహాత్మా సినిమాలో లాంటి క్యారెక్టరే కాకుండా ప్రేమంత మధురంలో లాంగ్ జర్నీ చేస్తూ మరిన్ని కొత్త క్యారెక్టర్లను చేస్తూ ఇంకా సక్సెస్ఫుల్గా ఉండాలని ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ ఫాదర్స్ డే టు యూ సార్. థ్యాంక్స్ సో మచ్ అండి మహేంద్ర గారు. యాజ్ ఎ ఫాదర్ అందరూ కోరుకున్నట్టేనండి. నేను సపరేట్గా నాకేం ఐడియాలజీస్ పిల్లల విషయంలో ఏమి ఉండవండి. అందరూ నా బిడ్డలు గొప్పగా ఉండాలనే కోరుకుంటారు. చాలామంది డబ్బు సంపాదించాలి, బాగా పేరు సంపాదించాలని కోరుకుంటారు. యాడ్ ఆన్ ఏంటంటే నేను ఒకటే కోరుకుంటాను, వాళ్ళు ఎంత ఎత్తుకెళ్ళినా మోరల్స్, ఎథిక్స్, ఎన్ని కోట్లు సంపాదించినా వాళ్ళు పక్కదారులు సంపాదించకూడదు, దిగజారిపోయి సంపాదించకూడదు. వాళ్ళు అలాగే ఉండాలి. సంపాదించకపోయినా పర్వాలేదు, వాళ్ళు మాత్రం నీతి, నిజాయితీ, మోరల్స్, ఎథిక్స్ వీటితోనే బతకాలి. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సినిమాలో కన్నా సీరియల్లో ఇంత పేరు సంపాదించారు కదా సార్. రైట్. అగైన్ మళ్ళీ సినిమాల్లో జెండే గారు కాదు, రామ్ జగన్ గారిని ఎప్పుడు చూడొచ్చు? నేను సినిమా చేస్తున్నానండి. చేస్తున్నారు? ఇప్పుడు ఏం ప్రాజెక్ట్? నేను మన సంపూర్ణేష్ బాబు సినిమా చేశానండి. ఓకే. తర్వాత కోవిడ్కి ముందు ఒక 3-4 ఫిల్మ్స్ చేశాను. తర్వాత ఆలీ గారు సొంత సినిమా, ఓన్ ప్రాజెక్ట్. అదే యాక్చువల్ మలయాళం దాన్ని మలయాళం సినిమా రైట్స్ కొని రీమేక్ చేశారు. అలీ ఆయన హీరో. దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. అండ్ ఇప్పుడు ఆనంద్ దేవరకొండ సినిమా ఒకటి జరుగుతుంది. స్టిల్ ఇంకా షూటింగ్ జరుగుతుంది. మొన్న లాస్ట్ వీక్ అనుకుంటా, ఒక 5-6 డేస్ అనుకుంటాను షూట్ చేశాను. మళ్ళీ ఇంకా ఉన్నాయి డేట్లు చేయాలి. ఏదేమైనా ఇండస్ట్రీలో చాలా ఏళ్ళుగా ఉన్నారు, సినిమా కావచ్చు, సీరియల్స్ కావచ్చు. సో ఇప్పుడు వరకు సాధించింది చాలా అని కానీ, లేదంటే అనుకున్నది ఇంకా సాధించలేదనే రిగ్రెట్ కానీ ఏమన్నా ఉన్నాయా సార్? నో రిగ్రెట్స్ అండి, నో రిగ్రెట్స్. నేను జీవితం దేవుడు ఎలా ఇచ్చాడో అలా, అంటే సాటిస్ఫాక్షన్ ఈజ్ ద మేజర్ ఫ్యాక్టర్ అండి. మనం హ్యాపీగా ఉంటాను. కరెక్ట్. కంపారిజన్ ఎప్పుడు వచ్చిందో మన ప్లెజర్ అప్పుడు పోతుందండి. నెక్స్ట్ మినిట్ ఆ ప్లెజర్ పోతుంది. ఇప్పుడు అన్నీ ఏ లోటు లేకుండా ఉన్నాయిగా. అవును. ఏ లోటు లేనప్పుడు ఇంక కంపారిజన్ ఎందుకు? ఇప్పుడు నా దగ్గర ఏదో ఒక కారు ఉంది, ఓ 10 లక్షల కారు లేకపోతే 20 లక్షల కారు ఏదో ఉంది, రోల్స్ రాయిస్ గురించి ఆలోచిస్తూ ఉంటే నీ ప్లెజర్ ఎక్కడ ఉంటుందండి? నీ కారుని నువ్వు ఎంజాయ్ చేస్తావు. కరెక్ట్. నీకు 50 లక్షల ఇల్లు ఉంది, 5 కోట్ల ఇల్లు గురించి ఆలోచిస్తా, అబ్బా విల్లా ప్యాలెస్ అని ఆలోచన, నీ ప్లెజర్ ఎక్కడ ఉంది? ఈవెన్ నీకున్న ప్లెజరే పోతుంది, మొత్తం అంతా పోతుంది కదండి. సో నో రిగ్రెట్స్ అండి, నో రిగ్రెట్స్. ఇంకోటి ఏంటంటే నాకు పెద్ద ఆశలు ఏమి ఉండవండి. అది చేసేయాలి, అది అయిపోవాలి, తలకిందలైపోవాలి, భూమి తలకిందలైపోవాలి, వాడు పొట్ట కొట్టేయాలి, వాడి ఫుడ్ కొట్టేయాలి, ఏదో మనం ఎంత దిగజారిపోయినా సరే మనం డబ్బులు సంపాదించాలి. నో, నేను ఫస్ట్ రావటం సినిమా యాక్టర్ అవుదామని వచ్చాను, ఒక కమిడియన్ అవుదామని వచ్చాను. యాక్చువల్ నిజంగా చెప్పాలంటే అల్లు రామలింగ గారు అంటే నాకు బాగా ఇష్టం అండి, పిచ్చి నాకు. అది అఫ్కోర్స్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆలి వాళ్ళు నాకు ఫ్రెండ్ అయ్యాడు, ఫ్యాంటాస్టిక్ యాక్టర్ కదా. ఓకే.
సో ఒక కమిడియన్ అవుదాను వచ్చాను, అయ్యాను. అయిపోయిన తర్వాత ఓకే ఫైన్, నాకు ఖాళీ లేకుండా వర్క్ వస్తుంది, టీవీ అవ్వచ్చు, సినిమా వచ్చేది వర్క్ వస్తుంది, ఐఎమ్ కంఫర్టబుల్, ఐఎమ్ హ్యాపీ. కాకపోతే ఏంటంటే ఇంకా పెద్ద క్యారెక్టర్ చేయాలని కోరిక అయితే ఉంది, డెఫినెట్గా ఉంది. మహాత్మా కంటే ఇంకా మంచి క్యారెక్టర్ చేయాలని అండ్ ఒక నెగిటివ్ క్యారెక్టర్స్ చేయాలని కోరిక మాత్రం ఉంది. ఓకే, ఎస్ సార్. యాక్చువల్లీ ఇప్పుడు ప్రేమెంత మధురంలో రైట్, శ్రీరామ్, అను, జెండే ఈ క్యారెక్టర్స్ కాకుండా ఇంకా ఎక్సలెంట్ ఒక క్యారెక్టర్ ఉంది, మీకు బాగా నచ్చుతుంది ఆ క్యారెక్టర్ అంటే ఈ ప్రేమెంత మధురంలో ఎవరు సార్? జిండే 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 సార్ ఇది మరీ సెల్ఫిష్ సార్. ఐ లవ్డ్ ఇట్. చాలా మంచి క్యారెక్టర్ అండి, డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి. వెరీ మచ్ సాటిస్ఫైడ్. అంటే దాన్ని వెంకట్ ఎంత బ్యూటిఫుల్గా పిక్చరైజ్ చేస్తానంటేనండి, చాలా చాలా చిన్న చిన్న న్యూయాన్సెస్ కూడా. జగన్ గారు ఇంకొక టేక్ చేద్దామంటే బాగుందండి, ఇంకొకలాగా అంటాడు తను, ప్రేమగా చెప్పి చేసుకుంటాడు. అబ్బో చాలా చాలా. ఈవెన్ జయలలిత గారు, నాకంటే సీనియర్ యాక్ట్రెస్ జయలలిత గారు ఉన్నారు కదా, ఆమెను కూడా ఇంకొక వన్ మోర్ అమ్మ ఆవిడ కూడా ఎంత ప్రేమగా చేస్తుంటే, ఆవిడ అసలు ఎంత ఫిదా అయిపోయిందంటే ఈ క్యారెక్టర్కి. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆర్యవర్ధన్ మధురు, శారదమ్మ, ఆర్యవర్ధన్. సో ఈ సీరియల్ చేసే వాళ్ళందరికీనండి అంటే దేవుడు ఆశీర్వాదం అంతే, ఈ బ్లెస్డ్. సార్ వన్ థింగ్ టు నో, మీరు వేసుకునే ఫార్మల్ డ్రెస్ అవ్వచ్చు, లేకపోతే ఆ సూట్స్ కావచ్చు, ఆ కాస్ట్యూమ్స్ అసలు జెండాకి ఎక్కడి నుంచి వస్తాయి సార్? రియల్లీ లవ్ ఇట్ సార్. యాక్చువల్ ది వే యూ డ్రెస్ అప్, ఇట్ లుక్స్ సో నైస్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. అంతకుముందు ఎప్పుడు నేను ఆ కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్ వేయలేదు, నిజంగా అలాంటిది వేయలేదు. నార్మల్ డ్రెస్ క్యారెక్టర్ అట్లాంటిది. యాక్చువల్గా కార్పొరేట్ ఇది కదా, అదంతా సబ్జెక్ట్ కదా. సో ఆఫీసులో ఇల్లు బయట అంతా బాగుందండి, బాగా సెట్ అయింది. అన్ని విధాలుగా కుదురుతాయి కొన్ని. బేసిక్గా సినిమా ఆర్టిస్టులు కావచ్చు, సినిమా హీరోస్ కావచ్చు, చాలా తక్కువ మంది పాలిటిక్స్ గురించి మాట్లాడారు. అంటే మహాత్మా లాంటి క్యారెక్టర్ మీరు చేసిన తర్వాత కొన్ని ఏళ్ల క్రితం క్యారెక్టర్, అంటే మేము యంగ్స్టర్స్ అవి చూస్తూ పెరిగినప్పుడు సడన్గా ఒక పంచ్ ఇలా వచ్చేస్తుంది, అక్కడ సెట్ నడుస్తూ ఉంటే ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. అసలు ఇలాంటి స్వాతంత్రం తెచ్చింది, ఇలాంటి యుద్ధాలు జరగొద్దు, మళ్ళీ రక్తపాతాలు జరగొద్దు కాబట్టే గాంధీ గారు పోరాడారు అని ఒక డైలాగ్ చెప్తారు మీరు. అసలు మీరు తెచ్చిన స్వాతంత్రంలో మళ్ళీ ఇలాంటి రక్తపాతమే జరుగుతుంది అని అనుకుంటే నేను ఇలాంటి జెండాని రూపొందించేవాడినే కాదు అనే క్యారెక్టర్స్ ఫీల్ అవుతారు. సో అలాంటి క్యారెక్టర్స్ రాసినప్పుడు ఎప్పుడన్నా ఒక ఛాన్స్ దొరకకపోతుందా, అప్పుడు నేను ఛానల్ పెడతానని కూడా అనుకోలేదు. బట్ ది మూమెంట్ ఐ థాట్, అంటే నేను అప్పుడు అనుకున్నా ఈయన రామ్ జగన్ గారిని కలిస్తే బాగుండు అన్నంత ఫీలింగ్ కలిగించిన క్యారెక్టర్. సో ఆ పేట్రైటిజంతో నేను అడగాలనుకుంటుంది ఏంటంటే, ఈ సొసైటీలో ఇప్పుడు జస్ట్ బర్నింగ్ ఫైర్, జస్ట్ ఒక 1-2 లైన్లో మాట్లాడినా చాలా, నేను ఎక్కువగా అడగాలనుకోలేదు దాని మీద. సొసైటీలో ఇప్పుడు చాలా రేపులు జరుగుతున్నాయి, మర్డర్లు కూడా జరుగుతున్నాయి. రైట్. అంటే ఇప్పుడు చట్టాలు అంత బలంగా కూడా రాసినవి కాదు, ఎప్పుడో రాసిన చట్టాలు ఇంకా మనం కొనసాగిస్తాం. మనం వైలేట్ చేయటంలో కింగ్లింగ్ కదండి మనం. పేదోడికి ఒకలాగా ఉన్నోడికి ఒకలాగా నడుస్తుంది అనేది వాదన ఉంది. సో దీని మీద ఏమన్నా మీరు కమెంట్ చేయాలి అని అనుకుంటా. లాస్ అంటేనండి చాలా, అంటే చట్టాలు రకరకాల బోల్డ్ని కొన్ని వందల చట్టాలు ఉన్నాయి. అవన్నీ వైలేట్ చేయటం, చట్టాన్ని ఏదన్నా ఒక చట్టం ఉందనుకోండి, దాన్ని వైలేట్ చేయడంలో మనం మించిన గొప్ప వాళ్ళు ఎవరు లేరు భారతదేశం. అంతమంది మేధావులు ఉన్నారు వైలేట్ చేయడంలో. చట్టం రూపొందించిన ఒకళ్ళే అయ్యి ఉండొచ్చు, ఒకళ్ళు ఇద్దరు, లేకపోతే కాన్స్టిట్యూషన్ రాసింది అంబేద్కర్ లాంటి ఒక్కనే అయ్యి ఉండొచ్చు. వైలేట్ చేయటానికి కొన్ని కోట్ల మంది తయారయ్యారు. ఇప్పుడు వైలేట్ చేస్తుంటే దానికి హెల్ప్ చేసేవాళ్ళు కూడా కొన్ని కోట్ల మంది ఉన్నారు కదండి.